హిందువులు పవిత్రంగా భావించే తిరుమల లడ్డు కూడా ఈ మధ్య వివాదాస్పదం కావటం మనందరికీ తెలుసు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నోటెమ్మటే అందులో ఏదో కలుపుతున్నారన్న వ్యాఖ్యలు రావటం, దానికి సంబంధించి కొన్ని ల్యాబ్ రిపోర్ట్లు వెలుగు చూడటం, ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అందరూ టార్గెట్ చేస్తుంటే వాళ్ళు భుజాలు తడుముకుంటా మరీ ఇంత నీచమా, తిరుమల లడ్డును కూడా రాజకీయాలకు వాడుకుంటారా అని ప్రశ్నించడం జరుగుతుంది. కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా సంస్థలు ఇంకొక అడుగు ముందుకేసి ఇది భక్తుల విశ్వాసాలను గాయపరచడమే అని కామెంట్ చేయడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కొంతమంది భక్తులను ప్రశ్నించినప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే, ఎక్కడైనా ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే తప్పు, కానీ ఆ తప్పుని ఇది తప్పు జరుగుతుంది అని చూపిస్తే విశ్వాసాలను గాయపరచడం ఎలా అవుతుంది అన్నది వాళ్ళ ప్రశ్న. ఒక విధంగా నిజమే కదా, ఎందుకంటే తప్పుని తప్పు అని ఎత్తి చూపినప్పుడే కదా అందులో ఏమైనా కరెక్షన్స్ చేయాల్సి ఉంటే, పొరపాట్లుంటే సరిదిద్దుకుని అన్నీ చేయాల్సిన అవసరం ఉంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత భుజాలు ఎందుకు తడుముకుంటుందో వాళ్లే చెప్పారు.